ఎన్ని వేల ఎకరాల్లో పెంచుతున్నాము, తర్వాత కనుక అది కటింగ్ వస్తే ఇంతమందిని నేను అన్యాయం చేసినట్లే కదా, ఇంతమంది నేను తప్పు చేసినట్లే కదా, రేపు ఇది కనుక సేల్ లేకపోతే ఏంటి పరిస్థితి అని ఆలోచించిన తర్వాత అరే ఎవరు కొనట్లేదు కదా, ఇతర వేరే దేశాలు వచ్చి కొనట్లా, అదేవిధంగా ప్రభుత్వం దీనికి ఎటువంటి ఎంకరేజ్మెంట్ ఇవ్వట్లా, అదేవిధంగా ఇండస్ట్రీ పెట్టుకొని చేయట్లా, దీన్ని మనం ఎలా చేద్దామని ఆలోచించేది. ఏదో ఒక విధంగా నేనే లైసెన్స్ తీసుకొచ్చి నేనే ఎందుకు కొనకూడదు రైతుల దగ్గర, అదేవిధంగా ఉన్న ప్రభుత్వం కూడా అమ్ముకోలేకపోతుంది, ఆ ప్రభుత్వం దగ్గర కూడా నేనెందుకు కొనకూడదు, దీన్ని బై ప్రోడక్ట్ తయారు చేసి భారతదేశంలోనే మనకు 140 కోట్ల జనాభా ఉన్నారు, మన దేశ ప్రజలకి మనం బై ప్రోడక్ట్ తయారు చేసి మనం ఎందుకు ఇవ్వకూడదని ఒక ఆలోచన వచ్చిందండి 2022లో. తర్వాత అప్పుడు ఆలోచన వచ్చింది 2023లో మనం పర్మిషన్ కోసం స్టార్ట్ చేయడం జరిగింది. 2023లో పర్మిషన్ స్టార్ట్ చేసి 2024 ఏప్రిల్ కల్లా కూడా మనం పర్మిషన్ టోటల్ అంటే గోడౌన్ లైసెన్స్ కావచ్చు, మనం రైతుల దగ్గర కొనడానికి లైసెన్స్ కావచ్చు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లైసెన్స్ కావచ్చు, అదేవిధంగా అన్నిటికీ మించి ఈ రోజున ఎవరికి లేని ఒక లైసెన్స్ అనేది ఒక బై ప్రోడక్ట్ తయారు చేసే ఒక ఇండస్ట్రీ లైసెన్స్ అనేది తీసుకున్న కంపెనీ కూడా భారతదేశంలో మొట్టమొదటిసారిగా నవ్యసాయి ప్రాజెక్ట్ ఎన్ఎస్పి అనండి. మీరు చెక్ చేసుకోవచ్చు కూడా. కాబట్టి అటువంటి లైసెన్స్ తీసుకున్నాము. దాని తర్వాత ఈ రోజున ఇండస్ట్రీ పెడతామని మనం చెప్పాం. అదేవిధంగా 2025 జూన్ 5వ తారీఖున మన ఇండస్ట్రీకి భూమి పూజ కూడా చేయడం జరిగింది. దాని తర్వాత 2026 జనవరి ఫిబ్రవరి కల్లా కూడా సుమారు 7-8 నెలల్లో ఆ ఇండస్ట్రీని కూడా కన్స్ట్రక్షన్ అంతా కూడా పూర్తి చేయడం జరిగింది. దాని తర్వాత ఇవాళ సుమారు ఈ 3-4 నెలల్లో కొన్ని మిషనరీ కూడా తీసుకురావడం జరిగింది, వుడ్ కొనడం జరిగింది రైతుల దగ్గర. ఈ రోజున చాలా మంది అంటే సుమారు 100 టన్నుల వరకు మన రైతుల దగ్గర కొనడం జరిగింది. కాబట్టి అమ్ముకున్న రైతు లేడన్నాడు, కానీ ఈ రోజున మనకు అమ్మింది రైతా కాదా? అదేదో కొన్న వ్యక్తి భారతదేశంలో లేడన్నారు. మరి ఈ రోజు నవ్యసాయి ప్రాజెక్టే కొంటుందా లేదా అంటే రైతు అమ్ముకున్నాడు, ఇది నిజం. ఈ భారతదేశంలో ఒక కంపెనీ కొంటుంది అనేది నిజం, అది ఎన్ఎస్పి అనేది నిజం. మరి అలాంటప్పుడు మనకు ఎర్ర చందనం మీద ఎందుకు డౌట్ రావాలి చెప్పండి, ఎందుకు ఆలోచన రావాలి? ఎంతమంది నెగిటివ్ మాట్లాడినా సరే మనం ఎందుకు డిసప్పాయింట్ అవ్వాలి చెప్పండి ఒకసారి. కాబట్టి ఇటువంటి కంపెనీలో ఒక ఎర్ర చందనం మీద టోటల్ నెగిటివ్ ఉన్న భారతదేశంలోనే పండేది కూడా అద్భుతమైన చెట్టు అండి. ఈ ప్రపంచంలో కల్లా నాకు తెలియ ప్రపంచంగా వాల్యూ ఉన్నాయో తెలియదు, కానీ ఈ భారతదేశంలో పంటల్లో కల్లా కూడా ఒక అరుదైన జాతి, ఒక వాల్యుబుల్ ప్రొడక్ట్ ఏదైనా ఉంది అంటే ఎక్కువ రిటర్న్స్ ఇవ్వడానికి ఒక చెట్టు కోటిసుని చేస్తుంది అని ఒక వార్డ్ ఏదైనా ఉంది అంటే అది ఎర్రచందనం చెట్టు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఎస్, 100% దీన్ని ప్రతి రైతు పండించగలడు, ప్రతి వ్యక్తులు మనం కూడా పండించగలం. ఎందుకంటే ఇది ఒక మొండి జాతి మొక్క, ఇది ఒక ఫారెస్ట్ మొక్క, కాబట్టి దీనికి మెయింటెనెన్స్ తక్కువ. ఇది మనం ఎంత చేసినా సరే నిలబడి ఉంటుంది తప్ప మనం మెయింటైన్ చేస్తే ఇంకా బాగా పెరుగుతుంది తప్ప ఎప్పుడు కూడా చనిపోయే తత్వం దీనికి తక్కువ అండి. కాబట్టి ఈ యొక్క ఎర్ర చందనాన్ని ఆ రోజునే నారాయణ రెడ్డి అనే వ్యక్తిని నమ్మాడు, భూమిని నమ్మాము. కాబట్టి ఈ రెండింటిని నమ్మాము. నన్ను నేను నమ్మిన తర్వాత ఈ కంపెనీని ఎలాగైనా సరే ప్రతి సామాన్యుడి సైడ్ కోటిసం చేయాలని లక్ష్యం పెట్టుకొని నేను కూడా ఎన్ఎస్పి కంపెనీ ఎప్పుడు ఈ పేదరికంతో, ఈ సమస్యలతోటి, ఈ రిస్కులతోటి, డబ్బులు ఇది ప్రాబ్లం ఏందని చెప్పేసి భారతదేశంలోని పారిశ్రామికవేత్తల్లో కోటీశ్వర్లలో ఎన్ఎస్పి కంపెనీ కూడా టాప్ 10లో ఎందుకు ఉండొద్దని ఒక పెద్ద లక్ష్యం పెట్టుకున్న కంపెనీ కూడా, ఒక రియల్ ఎస్టేట్ రంగంలో ఒక పెద్ద స్థాయి లక్ష్యం పెట్టుకున్న కంపెనీ కూడా నవ్యసాయి ప్రాజెక్ట్ అండి. ఆ రోజున 2021లో లక్ష్యం పెట్టుకున్న 20 సంవత్సరాలకి 2040 కల్లా ఎన్ఎస్పి కంపెనీని పారిశ్రామిక రంగంలో టాప్ 10లో నిలబెట్టే విధంగా ఎట్టి పరిస్థితులు తీసుకెళ్లాలని చెప్పేసి ఒక కంకణం కట్టుకొని ఆ రోజున చెప్పా 2030 కల్లా 10,000 ఎకరాలు అమ్మాలని. ఈ రోజు 2026కి వచ్చాం, 3,000 ఎకరాల పైన ఎన్ఎస్పి కంపెనీ అమ్మింది. ఇంకా బ్యాలెన్స్ 7,000 ఎకరాలు ఉంది. నోట్ చేసుకోండి. ఎస్, 100% ఈ 5 years లో ఈ 7,000 ఎకరాలు గ్యారెంటీగా అమ్మి తీరుతుంది. ఎన్ఎస్పి కంపెనీ చెప్పిన మాట నిలబెట్టుకుంటుంది. ఎన్ఎస్పి కంపెనీ లక్ష్యం పెట్టుకుంది. ఆ లక్ష్యాన్ని కూడా నెరవేర్చే విధంగా మీ అందరి ముందు ప్రూఫ్ ఉంది. ఎస్, అందుకు కాబట్టే లక్ష్యానికి ఉన్న పవర్ అదండి. ఎప్పుడు గోల్కుంటే గోల్కి ఒక లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకుంటే అది 100% నిన్ను నిలబెడుతుంది, నిన్ను పెద్ద స్థాయిలో ఒక స్థాయికి తీసుకెళ్లే విధంగా ఉంటుంది. కాబట్టి లక్ష్యం పెట్టుకుని నేను చెప్పే దానికోసం నేను కాబట్టి మనం ఎందుకు ఆలోచించాలి, మనం నిరంతరం ఎందుకు పోరాడకూడదు? ఇందాక చెప్పే స్టార్టింగ్ లో మీ జాతకం మారాలన్నా మీరు ఒక మంచి ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు. ఈ రోజున ఎటువంటి పెట్టుబడి లేకుండా మీరు ఆర్థికంగా డెవలప్ అవ్వాలన్నా, మీరు మిమ్మల్ని నమ్మి ఇక్కడ పెట్టుబడి పెట్టించిన ఒక సామాన్యమైన కస్టమర్ అండి. అంటే
ఎగ్జాంపుల్ మనలాంటి వ్యక్తులు అనుకుందామండి, ఈ రోజు జాబులు చేస్తే 1,00,000 లేదా 1,50,000 అంటే టాప్ శాలరీ. అంటే వీడికి ఏంటో చాలా గొప్పరా అంటాం, అవునా కదా? అటువంటి వ్యక్తి కనుక ఎగ్జాంపుల్ ఒక 15 సంవత్సరాలు కనుక 1,00,000, 1,50,000 కనుక సంపాదిస్తే 15 సంవత్సరాల మీద మహా అయితే అతను 1,50,00,000 సంపాదించగలుగుతాడు. దీనిలో అద్దెలేంటి, రెంట్లేంటి, పిల్లల చదువులేంటి, ఫ్యామిలీ ఖర్చులేంటి, ఇవన్నీ చూసుకుంటే కనీసం సంపాదించే దాంట్లో ఐటీ రిటర్న్స్ కావచ్చు, రకరకాల వాటిలో పోయేది కావచ్చు, అన్ని చూస్తే ఫైనల్ గా ఒక 15 సంవత్సరాల్లో ఏ వ్యక్తి అయినా సరే 50 లక్షలు కూడా పెట్టగలుగుతాడా? మీరు చెప్పండి సార్. మరి తన లైఫ్ లో కోటీశ్వరుడు అవ్వగలుగుతాడా? లేదు. ఇంకొక 15 సంవత్సరాలు చేసినా కూడా ₹1,00,00,000 ఏమన్నా సంపాదించగలుగుతాడా? మీరు చెప్పండి. అటువంటి కస్టమర్లని మనము ఒక 10 లక్షలతోటి కనీసం ఒక పావు ఎకరం కనుక ఇక్కడ కనుక ఇన్వెస్ట్మెంట్ చేయించగలిగితే 100% ఆ యొక్క మీరు చెప్పిన ప్రతి సామాన్యుడు సైతం మీ మీద, మీ యొక్క పేరు మీద వాళ్ళని కూడా భవిష్యత్తులో కోటీశ్వరులు చేయడం సత్తా ఎన్ఎస్పి ద్వారా మాత్రమే ఉంది. అది రెడ్ షెల్ ఫార్మింగ్ లాంటి మాత్రమే ఉంది. ఒక నమ్మకంగా ఎర్రచందనాన్ని పెంచే మన కంపెనీలో మాత్రమే ఉంది. అలాంటప్పుడు ఇక్కడ మనం పని చేయాలంటే గర్వపడాలని 100% నేను చెప్తున్నా. ఎందుకంటే ఇటువంటి అవకాశం మళ్ళీ వస్తుందో రాదో తెలియదు, కానీ మీరు వేరే వ్యాపారంలో ఉన్నారా, లేకపోతే వేరే జాబుల్లో ఉన్నారా, వాటన్నిటిని మీరు చేసుకుంటూ వాటికంటే కూడా బెటర్ గా ఉంటే కనుక ఇందులో పూర్తి టైం పెట్టి నీ జాతకాన్ని మార్చండి. అవసరమైతే కొన్ని వందల మంది జాతకాలు మార్చడానికి ఇక్కడ మాత్రమే అవకాశం ఉంది. అది కూడా కాకుండా ఈ రోజున ఇండస్ట్రీ పెట్టడమే కాకుండా బై ప్రోడక్ట్ మనం ఎందుకు తయారు చేయకూడదు? ఎవడో చైనా వాడు, జపాన్ వాడు తయారు చేయాలా, మనం ఎందుకు తయారు చేయకూడదు అని ఒక ఆలోచన వచ్చిందండి. ఆ ఆలోచన కూడా ఈ రోజున మీ ముందుకి ఆల్రెడీ మన కొన్ని బ్రాంచ్లో కూడా పెట్టున్నాము. కాస్మెటిక్స్ ఆల్మోస్ట్ వచ్చినాయండి. అదేవిధంగా ఈ మంత్ ఎండింగ్ లోనే, ఈ శ్రావణ మాసంలోనే మనం కొన్ని రకాల బొమ్మలు, కాస్మెటిక్స్ కూడా మనం రిలీజ్ చేయబోతున్నాం. తర్వాత కూడా కాస్మెటిక్స్ లో కనీసం 100 రకాలు మోడల్స్ తో వెళ్తున్నాం. అదేవిధంగా ఈ బొమ్మలు కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, కొన్ని హోమ్ నీడ్స్ కావచ్చు, ఈ రాయల్ ఫర్నిచర్, గుమ్మాలు కావచ్చు, అన్ని రకరకాలు వాళ్ళకి ఏమి కావాలంటే, అంటే ఈ రోజున చాలా మంది అనుకోవచ్చు, అరే ఇంత రేటు పెట్టి కొంటారంటావా ఎర్రచందనాన్ని అనేది కూడా నెగిటివ్ ఉంటుంది. ఒకటే చెప్తున్నా, అరే మనం కొనలేకపోవచ్చు. ఈ రోజు వస్తువు అనేది ఉంటే డబ్బున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మిత్రమా. ఏదైనా మనమే ఒక ఫ్రెండ్కి కావాలంటే కనీసం ఒక 5,000, 10,000 పెట్టి ఎండి వస్తువు ఇస్తున్నాం, అది తీసుకెళ్ళి రేపు బీరువాలో పెట్టుకుంటాడు. అరే రేపు ఎన్ఎస్పి ఇచ్చి ఒక బొమ్మకి చుట్టూ ఫ్రేమ్ ఇచ్చి ఆ ఫ్రేమ్ తో నువ్వు గనక 5,000, 10,000 పెట్టే కంటే ఒక చిన్నపాటి ఎన్ఎస్పి కంపెనీ బయట స్టోర్లలో దొరికే బొమ్మలుగా మీరు కొని మీ ఫ్రెండ్ కి గిఫ్ట్ ఇస్తే ఎవరికైనా కూడా రోజు నీ పేరుతోటి ఎదురుగుండా ఒక లక్ష్మీదేవి స్వరూపము ఎర్రచందనం అనేది. అంటే ఈ భారతదేశంలో కావచ్చు, చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, ఇంకా కొన్ని దేశాల్లో ఎర్రచందనాన్ని లక్ష్మీదేవి రూపంలో చూస్తారు. కాబట్టి అటువంటి లక్ష్మీదేవిని మనం ఇస్తున్నాం. కాబట్టి చాలా మంది కొనడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్కోసారి నాకు కూడా అనిపిస్తే ఈ రోజున ఎన్ఎస్పి కంపెనీ స్టార్ట్ చేస్తే గనక ఇంత మందికి నేను బై ప్రోడక్ట్ ఇవ్వగలుగుతానా అనే డౌట్ కూడా ఉంది. ఎస్, ఎందుకు ఉందంటే మీరు అనుకోవచ్చు, సార్ గవర్నమెంట్ లాంటి లేపాక్షి స్టోర్ లో పెట్టి మహా అయితే ఒక 4 బొమ్మలు 5 బొమ్మలు అమ్ముతాయి, మీరు ఆఫ్టర్ ఒక మనిషి, ఒక చిన్న సంస్థ సార్, మీరు ఎలా అమ్మగలుగుతారు అనవచ్చు. ఒకటే చెప్తున్నాను మిత్రమా, ఏ వ్యక్తినైనా సరే ఎప్పుడైనా సరే ఆలోచన ఒకటి మాత్రమే బలమైనది. ఆ ఆలోచన కనుక నువ్వు పదును పెట్టగలిగితే ఈ ప్రపంచంలో కావచ్చు, దేశంలో కావచ్చు, నువ్వు ఉన్న ఊరు కావచ్చు, నువ్వు ఉన్న జిల్లా కావచ్చు, నెంబర్ 1 స్థానానికి మార్చగలిగే శక్తి ఉన్నది ఈ యొక్క ఆలోచనలో మాత్రమే. ఎస్, నిజం. ఆ విధంగా ఎన్ఎస్పి కంపెనీ ఆలోచించింది. దాన్ని కూడా మనము ఈ రోజున్న ఎన్ఎస్పి కంపెనీ బలం అనేది ఒక మీరే ఈ రోజున ఎర్రచందనం అనే ఒక ఎన్ఎస్పి అనే వృక్షాన్ని ప్రతి వ్యక్తి చూస్తున్నారేమో, కానీ ఎన్ఎస్పి ఎప్పుడు అది అనుకోవట్లేదండి. ఎన్ఎస్పి కింద ఉన్న వృక్షానికి కింద రూట్స్ కొన్ని వేల రూట్స్ ఉంటాయండి. ఆ రూట్స్ లేకపోతే వృక్షం నిలబడుతుందా? ఈ రోజున మీరు లేకపోతే, ఈ ఎన్ఎస్పి వారియర్స్ లేకపోతే ఎన్ఎస్పి కంపెనీ ఈ రోజున ఈ విధంగా మాట్లాడగలిగేదా? లేకపోతే ఈ రోజున రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఎర్రచందనం ఫార్మ్ ల్యాండ్ రంగంలో రారాజుగా నిలబడేదా? కాబట్టి ఎన్ఎస్పి బలం, ఎన్ఎస్పి స్ట్రెంగ్త్ ఎన్ఎస్పి యొక్క అసోసియేట్ మాత్రమే. కాబట్టి ఈ రోజున ఇంతమంది టీం ఉన్నారు కాబట్టి వీళ్ళ ద్వారానే ఏ ఒక్క అసోసియేట్ గాని అవసరమైతే ప్లాట్ అమ్ముతాడు, లేకపోతే ప్రతి కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బై ప్రోడక్ట్ కూడా అమ్ముకుంటాడు. ఆర్థికంగా ప్రతి వ్యక్తి కూడా సెట్ అవుతాడని చెప్పేసి మళ్ళీ కూడా ఈ రోజున ఎన్ఎస్పి తయారు చేయబోయే బై ప్రోడక్ట్ మొత్తం కూడా మళ్ళీ మీ చేతుల మీదుగానే
భారతదేశం అంతటా కూడా ప్రతి సిటీలో కూడా ఒక స్టోర్ పెట్టి ప్రతి ఏరియాలో కూడా ఒక మీటింగ్స్ పెట్టి అక్కడ కూడా టీమ్ డెవలప్ చేసి కొన్ని లక్షల మందిని టీమ్ క్రియేట్ చేసి ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా ఎన్ఎస్పి కంపెనీకి కూడా బై ప్రొడక్ట్ కూడా అమ్మే విధంగా వెళ్తుంది. నా టార్గెట్ ఈ రోజున సుమారు 3000 నుంచి 4000 మంది ఐడి ఉన్నాయండి ఎన్ఎస్పిలో. కనీసం మీలో ఉన్న వ్యక్తి కనీసం తలుచుకుంటే 100 మందిని టీం పెట్టుకోలేరా? అంటే లక్షల అమ్మక్కర్లా నెలకి 3500 రూపాయలు అమ్మే ఒక చిన్నపాటి బిజినెస్ చేపించలేరా? ఎవరితో అయినా 100 మందిని పెట్టలేమా? అంటే 3500 రూపాయలు అమ్మలేని మనము, లేకపోతే అమ్మించలేనంత మనము చేపించలేమో చెప్పండి. ఆ విధంగా చేసుకున్నా కూడా మనిషికి 100 మంది పెట్టుకున్నప్పుడున్న ఎన్ఎస్పి టీమ్ తో కూడా కనీసం 4000 మంది అంటే కనీసం 4 లక్షల మంది ఎన్ఎస్పికి ఈరోజు స్ట్రెంత్ ఉన్నట్టు. అదేవిధంగా ఇంకా మనం భారతదేశం అంతా కూడా పెడితే కొన్ని లక్షల మంది 10 లక్షల మంది టీం పైన మనకు వస్తారు. కనీసం ఇందులో గనక 1,00,000 మంది చేసినా కూడా ఒక్కొక్క వ్యక్తి నెలకి 50,000 రూపాయలు ఆదాయం కాదు చెప్పేది, 50,000 రూపాయలు సేల్ చేసినా కూడా పర్ మంత్ ఎన్ఎస్పి కంపెనీ రేపు నవ్యసాయి ఎక్స్చేంజ్ ప్రైవేట్ లిమిటెడ్ టర్న్ ఓవర్ వచ్చేసి 500 కోట్ల నుంచి 1000 కోట్ల టర్న్ ఓవర్. అది కూడా నేను చెప్తున్నా 2027-28 మధ్యలోనే, అంటే ఎప్పుడో లేదు, ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్ కావచ్చు, 1 or 2 years లోనే ఆ స్థాయికి వెళ్లే విధంగా ఎన్ఎస్పి కంపెనీ ఆలోచించి ఆ విధంగా అడుగులు వేస్తుంది. కాబట్టి ఆ విధంగా చేసిన రోజున ఎన్ఎస్పి కంపెనీ పండించేదే కాదు, ఇటువంటి కంపెనీలు ఎన్ని పండించినా, ఎంత మంది రైతులు పండించినా సరే ఎన్ఎస్పి కంపెనీకి సరుకు సరిపోదు. అదేవిధంగా ఎన్ని వేల మంది రైతులు పండించినా కూడా మనకు ఒక ముడిసరికి అనేది చాలా వాంటింగ్ ఉంటుంది. ఇది కూడా కాకుండా ఒక ఈ రోజున ఫారెస్ట్ వాళ్ళు దొంగల దగ్గర పెట్టుకున్న దొంగలు ఈ రోజు కనీసం 10 సంవత్సరాల పై నుంచి కొన్ని వేల టన్నులు అది కొనగలిగిన కంపెనీ, కొనబోతున్న కంపెనీ కూడా ఎన్ఎస్పి. ఇది కూడా రాసి పెట్టుకోండి. 2028 లోపే ఇప్పుడున్న ప్రభుత్వం దగ్గరే కొనబోతున్నాం. ఎన్ఎస్పిని కొంటది. ఇది నిజం పెట్టుకోండి. ఇది నిజం కాకపోతే కనుక నన్ను మరీ అడగండి. మరి అటువంటి విజన్ తో, ఇటువంటి నమ్మకంగా ఆల్రెడీ నేను ఎప్పుడో చేస్తాను చెప్పట్లా, ఆల్రెడీ లైవ్ లో వర్క్ జరుగుతున్నాయి. చెక్ చేసుకోవచ్చు, మన ఇండస్ట్రీ కావచ్చు, దీనికి సంబంధించిన ప్రొడక్ట్ కావచ్చు, అన్ని చెక్ చేసుకొని ఈ నెలలోనే నేను అంటున్నా. మళ్ళీ వచ్చే సంవత్సరం 2 ఏళ్ళకి 4 ఏళ్ళకి చెప్పట్లా, ఈ నెలాఖరులోపే ఈ యొక్క ప్రొడక్ట్ రిలీజ్ చేయబోతున్నాం. నెక్స్ట్ మంత్ నుంచే మీతో కూడా అమ్మించబోతున్నాం. అది కూడా కాకుండా ఇన్ని వేల స్టోర్లు పెట్టి పెద్ద స్థాయిలో వెళ్ళబోతున్నాం. అలాంటప్పుడు మనం పండించేది ఈరోజు మీ అందరికి చెప్తున్నా, ఒక సామాన్యుడు ఒక 10 కనీసం 1/4 ఎకరం కొంటే ఒక యూనిట్ కనుక కొనగలిగితే సుమారు 80 లక్షల నుంచి ₹1 కోటి వస్తాయని చెప్తున్నా. ఇదే ఉన్న రేటు కంటే కూడా 10 years లోపు ఈ రోజున్న రా మెటీరియల్ రేటు కంటే కూడా సుమారు 4-5 times పెంచగల దమ్మున కంపెనీ కూడా నవ్యసాయి ప్రొడక్ట్. ఇది కూడా నోట్ చేసుకోండి మిత్రమా. ఎస్, అప్పుడు ఈ రోజు మీరు చెప్పిన దానికంటే కూడా మీరు కస్టమర్కి వెళ్ళి ఏదైతే చెప్పారో ఆ మాట నేనైతే నిలబెడతాను. ఎస్, మీ మాట నేను నిలబెట్టే విధంగా నేనుంటాను మీ అందరికి కూడా. ఎస్, మీకు ఎప్పుడు కూడా మీ వెనక ఎన్ఎస్పి కంపెనీ అనేది ఒక ధైర్యంగా ఉంటుంది, మీ అందరికీ నమ్మకాన్ని ఇస్తుంది, మీ అందరికి ఒక భరోసాను ఇస్తుంది. కాబట్టి ఏ విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇంకో విషయం కూడా చెప్తా ఫైనల్ గా. ఈ రోజున సార్ కస్టమర్ బాగానే ఉన్నారు, కంపెనీ బాగానే ఉంది, ఇక నేను మార్కెటింగ్ చేస్తే వచ్చే లాభాలు ఏంటి? ఇందాక నేను స్టార్టింగ్ చెప్పింది కూడా మీ గురించేనండి. ఎందుకంటే గతం ఏం జరిగిందో అనవసరం, ఈ రోజు ఏం జరిగిందో అనవసరం. నీ భవిష్యత్తు కనుక నీకు బాగుండాలి, నా చరిత్ర మారాలి, నా దశ మారాలి, నా తలరాత మారాలి అనుకుంటే గనక ఇప్పుడు ఎన్ని చెప్పినట్లు ఎన్ఎస్పిలో మనం దగ్గర డబ్బులుంటే కొనొచ్చా కొనకూడదా? లేదు, ఈ రోజు మన దగ్గర డబ్బులు లేకపోయినా సరే రేపు భవిష్యత్తులో కొందరు కానీ ఈ రోజు మనకు మనీ సంపాదించాలన్నా, లేకపోతే మన పిల్లలు తలరాత మార్చాలన్నా, మన పిల్లలు మంచి భవిష్యత్తు కావాలన్నా, వాళ్ళు మంచి చదువులు చదివించాలన్నా, మంచి ఇల్లు కట్టుకోవాలన్నా, లేకపోతే మంచి సౌకర్యంగా తిరగాలన్నా, బైక్ కావచ్చు, కారు కావచ్చు, కూడా మనీ కావాలి. ఈ మనీ కావాలంటే ఇక్కడ గనక మీరు ఫుల్ టైం గనక టయాన్ని పెట్టుబడి పెట్టి, మీ ఆలోచనని పెట్టుబడి పెట్టి మీరు గనక పని చేయగలిగితే 100% ఇక్కడ సక్సెస్ అవుతారు. ఎందుకు అవుతారంటే మరి ఈ రోజున రియల్ ఎస్టేట్ రంగంలో మీరు ఏ విధంగా ఎక్కడెక్కడ ఉందో మీ అందరికి కూడా తెలుసు. ఎన్ఎస్పి కంపెనీ రోజున ఎక్కడ 100 ఎకరాలు ఇచ్చినా కూడా ఇమీడియట్లీ 1 month లోనే అయిపోతా ఉంది. అంటే లాంచింగ్ ముందే కూడా, రేపు రాబోయే 400 ఎకరాలు కూడా లాంచింగ్ ముందే కూడా అయిపోతుంది. అంటే ఈ రోజున కస్టమర్ల యొక్క నమ్మకం ఇక్కడ ఇలా ఉన్నప్పుడు మనం కూడా చాలా ఈజీగా వ్యాపారం చేయొచ్చు. ఎక్కువ కూడా కష్టపడక్కర్లా, కొంతవరకే మనం కష్టపడాలి. ఎప్పుడు కూడా డబ్బు సంపాదించడం ఈజీ మిత్రమా.
డబ్బు సంపాదించడం చాలా ఈజీ, కొంతవరకే కష్టపడాలి. కష్టపడిన తర్వాత అదే నిన్ను లేకపోతే పెద్ద స్థాయికి నీ పేరు కావచ్చు, నువ్వు కష్టపడుకున్న టీం కావచ్చు, నీకున్న డబ్బు కావచ్చు, ప్రతిదీ కూడా నిన్ను లేపుతానే ఉంటుంది. అప్పుడు నీ ఈ యొక్క ప్రకృతిని నిలబెడుతుంది. కాబట్టి ఇక్కడ కనుక మీరు పని చేసుకుంటే మీరు అమ్మిన ప్లాట్ కి కస్టమర్ తో ఫుల్ పేమెంట్ పెట్టించిన తర్వాత అదే రోజున 24 hours లోపే నీ అమౌంట్ నీకు వస్తుంది. సెకండ్ వచ్చేసరికి ఈ రోజున మీ అందరికి కూడా తెలుసండి, చాలా మంది రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు ఎప్పటి నుంచో హిస్టరీలు చెప్పుకొని బతుకుతా ఉంటారు. తెలసొక్క వేసుకొని నేను 10 ఏళ్ళు చేసి 20 ఏళ్ళు చెప్తానని. ఎన్నిది కాదండి, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, నీ జోబులో ఎంత డబ్బు ఉంది, నువ్వు ఎంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నావు, అది నాకు కావాలి. అది కావాలి అంటే ఎన్ఎస్పి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఎస్, ప్రతి ఒక్క అసోసియేట్ ని కూడా నేను కోటీశ్వరం చేయాలని ఒక కంకణం కట్టుకున్నాను. ఎందుకు కంకణం కట్టుకున్నానంటే నేను ధర్మాత్మని కాదు, పుణ్యాత్మని కూడా కాదండి. ఎందుకంటే ప్రతి కస్టమర్కి ఇచ్చిన వాగ్దానాన్ని నేను నిలబెట్టుకున్న రోజున, ప్రతి అసోసియేట్స్ నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్న రోజున, ప్రతి అసోసియేట్ ని కోటీశ్వరం చేస్తానని నమ్మకాన్ని నిలబెట్టుకున్న రోజున, ఈ మీరు పనిచేసిన రోజున, కస్టమర్లు ఎంతమంది నమ్మకంగా కొన్న రోజున, ఈ యొక్క ఏదైతే చెప్పావని నిలబడిన రోజున మాత్రమే నా లక్ష్యం సక్సెస్ అవుతుంది. కాబట్టి మీ ఇద్దరిని కాపాడుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా లక్ష్యం సాధించడానికి నేను చేరబోతున్నాను కాబట్టి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి 100% మిమ్మల్ని కోటీశ్వరం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎస్, 100%. ఈ రోజున మీరు కనుక 24 గంటల్లో కనీసం ఒక 8 గంటలు కష్టపడినా, కనీసం 30 రోజుల నెలలో కనీసం 20 రోజులు కష్టపడినా, రోజుకు ఒక కస్టమర్ని కలిసినా కూడా కనీసం నెలలో 100 మందిని కలుస్తామండి. 100 మందిని కలిస్తే కనీసం నెలకి ఒక్క కస్టమర్ని మనం కొనిపించలేమా? ఒక్కసారి ఆలోచించండి. ఒక్క కస్టమర్ కొనిపించినా కూడా కనీసం నీ ఫ్యామిలీ కావచ్చు, ఇప్పుడున్న దానికంటే కూడా నీకే బెటర్ ఇన్కమ్ అనేది వస్తుంది. తర్వాత మళ్ళీ 15 ఏళ్ళ తర్వాత నీకు కావచ్చు, నీ ఫ్యామిలీ కావచ్చు, అదే ప్లాట్ మీద మళ్ళీ కూడా నీకు, అంటే ఇందాక చెప్పా 80 లక్షల నుంచి ప్రతి సామాన్య కోటీశ్వరుడికి కస్టమర్ కి ₹1,00,00,000 వస్తున్నాయి. అదే విధంగా 50% కస్టమర్ కి, కంపెనీకి 50% వచ్చే ఆదాయంలో కంపెనీకి కూడా ₹1,00,00,000 వస్తుంది. దానిలో టోటల్ గా 10% కంపెనీ, 5% ఎవరైతే డైరెక్ట్ మార్కెటింగ్ చేస్తారో వాళ్ళకి 5% అండి. టోటల్ మళ్ళీ పైన టీం అందరికి కూడా 1%, 2% లేకపోతే 0.5%, ఆ విధంగా మిగిలిన 5% కూడా పంచి ప్రతి ఒక్క టీం లీడ్ చేసుకున్న వాళ్ళని కావచ్చు, డైరెక్ట్ చేసిన వ్యక్తిని కావచ్చు కోటీశ్వరం చేయడానికి సిద్ధంగా ఉంది. అది కూడా బోనస్ రూపంలో ఇచ్చి, అంటే నీకు కనీసం 5% అనుకుంటే ఈ రోజున నువ్వు అమ్మిన ప్లాట్ మీద ఆదాయం తీసుకుంటున్నావు. మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా, మళ్ళీ ఏమి చేయకుండా నువ్వు కనుక ఇలాగే నీ పోరాడుతూ ఉంటే మళ్ళీ అదే ప్లాట్ మీద నీకు మినిమం ₹5 లక్షలు మళ్ళీ నీకు కావచ్చు, నువ్వు ఉన్నా లేకపోయినా సరే మళ్ళీ నీ ఫ్యామిలీని పిలిచిస్తానని చెప్పిన కంపెనీ నవ్యసాయి ప్రాజెక్ట్ అండి. నారాయణ రెడ్డి ఇదే మాట చెప్తున్నాను. ఇవన్నీ కూడా మాటల ద్వారా చెప్పడమే కాకుండా ఇది నేను ఇస్తానన్న బోనస్. మీరు గనక నెలకి ఒక ప్లాట్ చేసుకున్నా సరే సంవత్సరానికి కనీసం ఒక 12 ప్లాట్ చేసినా కూడా కనీసం ₹60 లక్షల వస్తుంది భవిష్యత్తులో. అంటే ఈ రోజున నువ్వు కనీసం ఒక 10 లక్షలు 5 లక్షలు పెట్టుబడి పెడితే మళ్ళీ నీకు అంత లాభం వస్తుంది. అది ఏమీ లేకుండా కూడా నువ్వు పడిన కష్టానికి కూడా మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత కూడా ఎన్ఎస్పి కంపెనీ మిమ్మల్ని కూడా కోటీశ్వరులు చేస్తానని మాట ఇచ్చి దానికి వచ్చే లాభాల్లో కూడా కంపెనీ షేరిస్తుంది. మరి మన జాతకం మారదా? మన తలరాత మారదా? నీ దశ మారదా? నీ ఫ్యామిలీ తలరాత మారదా? నువ్వు అనుకున్న లక్ష్యం చేరతామా లేదా? ఒక్కసారి ఆలోచించండి. ఎస్, 100%. ఆ విధంగా నువ్వు పని చేయగలిగితే కనీసం సంవత్సరానికి 15 సంవత్సరాల తర్వాత నాకు ₹1,00,00,000 పైన వచ్చే ఆదాయం ఉండాలి అనే ఒక లక్ష్యం పెట్టుకొని పని చేయండి. అదేవిధంగా టీం పెట్టుకోండి. టీం పనిచేసినా కూడా నీకు ఆదాయం వస్తుంది, ఎవరు పనిచేసినా కూడా నీకు ఆదాయం వస్తుంది. అది కూడా ఆ బోనస్ కూడా ఈ రోజున నారాయణ రెడ్డి అనే వ్యక్తి మాటల ద్వారా చెప్పడమే కాకుండా దాన్ని కూడా ఈ రోజున కంపెనీ ఒక చైర్మన్ గా ఎండీగా ఉండి మీకు ఒక స్టాంప్ పేపర్ మీద రాసిచ్చి ఏ ప్లాట్ కి ఎంత వస్తుంది, ఎంత పర్సెంటేజ్ వస్తుంది రాసిచ్చి దాన్ని కూడా హైకోర్టు ద్వారా నోటరీ చేయించి లీగల్ గా ఈ ప్రపంచంలో ఒక అసోసియేట్ని కోటీశ్వరులు చేస్తున్న కంపెనీ కూడా పవర్ ఆఫ్ ఎన్ఎస్పి. ఇది కూడా రాసుకోండి. ఇది కూడా ఎస్, 100% అండి. ఇవి కూడా కాకుండా ఇందా చెప్పా, ఈ యొక్క ఏ కస్టమర్ అయినా ఇక్కడ పెట్టుబడి పెడితే 100% తన లైఫ్ మారుతుందని చెప్పాను. అది ఈ రోజు ప్రతిదీ కూడా నేను ప్రతి కస్టమర్ కి కూడా నేను డెవలప్మెంట్ చేస్తాను, మెయింటెనెన్స్ చేస్తాను, దీన్ని పెంచుతాను, తర్వాత పోషిస్తాను, దాని తర్వాత దీన్ని 100% అమ్ముతాను, దీన్ని సెక్యూరిటీ చేస్తాను, మీకు లైసెన్స్ తెప్పిస్తాను, దాన్ని అమ్మి పెట్టే బాధ్యత నాది. ఇవన్నీ చెప్పి మాటల ద్వారా చెప్పడమే కాకుండా ఏదైతే భూమి కొంటే ఒక రిజిస్ట్రేషన్ అవుతుందో సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో, అదే విధంగా ఇటువంటి నమ్మకాన్ని కూడా
ఈ రోజున ఈ నమ్మకాన్ని కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేసి ఒక ప్రతి కస్టమర్ కి ప్రతి అసోసియేట్ కూడా ధైర్యాన్ని ఇస్తున్న కంపెనీ కూడా ఎన్ఎస్పి. ఇంకెందుకు మనం భయపడాలి, ఎందుకు ఆలోచించాలి, మనం నిరంతరం ఎందుకు పోరాడొద్దు, మనం ఎందుకు లక్ష్యం పెట్టుకొని మనం ఎందుకు చేయొద్దు, మనం ఎందుకు ధైర్యంగా పోరాడొద్దు, మనం ఒక నమ్మకంగా మనం ఎందుకు ఉండొద్దు, మన విలువలతో ఎందుకు ఉండొద్దు, మన జీవితాన్ని మనం ఎందుకు మార్చుకోవద్దు. ఒక్కసారి ఆలోచించండి. ఇంతకు మించి ఇంకేమైనా మన లైఫ్ లో ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఏదైనా వస్తుందా? ఒక్కసారి ఆలోచించుకొని గుండెల మీద చేసుకుని అవసరమైతే ఈ రోజున మీరు నిద్రపోయే ముందైనా సరే 1-10 సార్లు ఆలోచించండి. దాని తర్వాత మిమ్మల్ని తీసుకొచ్చిన వ్యక్తి ఇక మాయమాటలు చెప్పాడా, లేకపోతే ఎన్ఎస్పి కంపెనీ నారాయణ రెడ్డి అనే మాయమాటలు చెప్పి ఒక మోటివేషన్ చేస్తున్నాడా? అవి కాకుండా అవసరమైతే నీకు బైక్ గనక ఉంటే బైక్ వేసుకెళ్ళి ఒక ఎన్ఎస్పి కంపెనీ సంబంధించిన సైట్లు ఎన్ని ఉన్నాయో అవి చర్చ్ చేసుకొని ఎన్ఎస్పి పర్ఫెక్ట్ మెయింటైన్ చేస్తుందా లేదా, అసలు ఎర్రచనం పెరుగుతుందా లేదా ఆ ప్రాంతంలో, లేకపోతే నారాయణ రెడ్డి అనే ఈ యొక్క ఎన్ఎస్పి కంపెనీ పర్ఫెక్ట్ చేస్తుందా లేదా, వీళ్ళకి ఎక్కడైనా చెడ్డ పేరు ఉందా, ఎవరైనా మోసం చేశారా, అన్నిటికి 1-10 సార్లు దేవుడిచ్చిన బ్రెయిన్ మనకు ఉంది, ఆలోచన విధానం ఉంది, ఆలోచన శక్తి ఉంది. ఆలోచించి 1-4 సార్లు ఆలోచించు, 10 సార్లు ఆలోచించు, నెల నిర్ణయం తీసుకో, 2 నెలలు నిర్ణయం తీసుకో. నిర్ణయం తీసుకున్న తర్వాత దేవుడే ఎదురుగా వచ్చినా, దేవుడే కళ్ళలేకొచ్చినా, రే ఇది కరెక్ట్ కాదన్నా, ఎస్ నేను నమ్మింది నిజం, నేను చూసింది నిజం, నేను విన్నది నిజం, ఈ మొత్తం కూడా నిజం, నిజాన్ని మాత్రమే నేను నమ్ముతానని ఒక గుర్రానికి గద గంతలు కడితే ఏ విధంగా అయితే పరుగులు తీస్తుందో, ఎంత ఎనర్జీగా పనిచేస్తుందో, నీలో కూడా ఒక పవర్ ఆఫ్ ఒక ఎన్ఎస్పి అసోసియేట్ అనే వ్యక్తి నీలో ఒక శక్తి వస్తుంది. అప్పుడు మీరు వ్యక్తి కాదు, ఆ విధంగా ఆలోచించిన రోజున నీలో ఒక శక్తి వస్తుంది. ఆ శక్తిని కనుక నువ్వు నిరూపించగలిగితే, నీ శక్తి సామర్థ్యాలు బయట పెట్టగలిగితే, నీ శ్వాస నీ లక్ష్యం కోసం నువ్వు పని చేయగలిగితే 100% సక్సెస్ అయితే తీరతావా లేదా? ఇంకా చెప్పండి సార్, ఎందుకు సక్సెస్ అవ్వమండి? ఇదే పేదరికం ఎందుకు ఉంటుంది, ఇదే సమస్య మనకి ఎందుకు ఉంటుంది చెప్పండి. ఒక్కసారి ఆలోచన, ఇది నిజమా కాదా? నేను చెప్పిన ప్రతి మాట నిజమా కాదా? ప్రతి మాట నిజము అనుకుంటే మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పని చేయండి. దాని తర్వాత ఎన్ని అవాంతరాలు వచ్చినాయి, ఎంత మంది నెగిటివ్ మాట్లాడినా, ఎన్ని రకాలు ఎవడు ఏమనుకున్నా సరే డోంట్ కేర్ అనబ్బా, ఏమవుద్ది, సో వాట్, ఏదొచ్చినా ఏంటి సో వాట్ అనంతే, ఏమక్కర్లా. ఒకటే చెప్తున్నా, ఇంకా కూడా కొంతమంది రకరకాల సోషల్ మీడియాలో కాదు రకరకాలు చూసి అరే ఇవన్నీ ఉంటాయో పోతాయి ఒకటే చెప్తున్నా చెప్పా, అరే నేను భూమి నమ్ముతున్నా, ఎర్రచందనాన్ని నమ్మాను, మంచిదేను, తర్వాత ఎన్ఎస్పి కంపెనీ బాగానే పనిచేస్తుంది, ఇబ్బంది లేదు. మరి ఈ 3ని నమ్మాక 4వ వ్యక్తి ఎవరున్నారంటే మీరే. మిమ్మల్ని గనక మీరు నమ్మితే ఈ ప్రపంచంలో ఏదైనా సాధ్యమే. నువ్వు 100 కోట్లు పెట్టుకుంటావా, 500 కోట్లు పెట్టుకుంటావా, 1000 కోట్లు సంపాదించాలని పెట్టుకుంటావా, ఎన్ని కోట్లు కావాలంటే అన్ని కోట్లు ఒక్కసారి గోల్డెన్ అక్షరాలతో రాసుకో. అవసరమైతే నీ ఇంటి బయట బోర్డు పెట్టబ్బా, నేను కాబోయే ఒక బిలియనర్ అని ఒక బోర్డు పెట్టి అవసరమైతే ఆ మాట నేను నిలబడు. 100 మంది చెప్పు, 1000 మంది చెప్పు, నా లక్ష్యం కోసం పోరాడుతున్నాను చెప్పు. అవసరమైతే నీ లక్ష్యం నచ్చితే కనుక నీ వెంట నడిచే వాళ్ళు కొన్ని 100 మంది వస్తారు. లేని పక్షంలో ఎవడు నమ్మినా నమ్మకపోయినా నీ మాట కోసం, నువ్వు చెప్పిన వాగ్దానం కోసం నువ్వు నిలబడతావు, తలబడతావు, కలబడతావు. సక్సెస్ అనేది నీ కాళ్ళ కింద నలిగిపోతుంది. 100% నిన్ను పెద్ద స్థాయికి తీసుకెళ్తుంది. ఒక యుద్ధ సైనికుల్లా పనిచేయి. ఏమవుద్ది, మళ్ళీ పుడతామేంటి, మళ్ళీ ఏం పుట్టం, ఉన్నదే ఒకటే జీవితం. ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది, దీనికోసమే మనం పుట్టుకుండాలి, మన సక్సెస్ కోసమే మనం బతకాలి. విజయమా వీర మరణమా ఈ రెండింటి కోసమే ఉండాలి. నువ్వు విజయం సాధించావా, నీ జేజేలు కొడుతుంది. విజయం సాధించిన తర్వాత మరణించావా, నీ మరణం కూడా చరిత్ర క్రియేట్ చేస్తే కొన్ని 1000 మంది వెనక్కి వస్తారబ్బా, మరణంతో కూడా, శవంతో. అది కూడా ఏమీ లేదనుకో, నార్మల్ చచ్చిపోయి నీ పక్కింటోడు కూడా నీది మన శవం దగ్గరికి రాడు. ఇప్పుడున్న ప్రకృతిలో అదే ఉంది, నిజమా కాదా? పక్కింటోడు కూడా రాడు. సిటీలో అయితే, పల్లెల్లో వస్తారేమో కానీ సిటీలో అయితే పక్కోడు కూడా రాడు. ఎవడు పక్క ఆయన చచ్చిపోయాడు అంటారు అంతే. కాబట్టి మన మరణం కూడా చరిత్ర క్రియేట్ చేసే విధంగా మనం ముందుకు వెళ్ళాలంటే ఈ రోజున మీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా ఎన్ఎస్పి కంపెనీ ముందుకు వచ్చింది. కాబట్టి ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరంలా, మీకు ఎంత ల్యాండ్ కావాలని ఇవ్వడానికి సిద్ధంగా ఎన్ఎస్పి కంపెనీ ఉంది. 100% రాబోయే కాలంలో బై ప్రోడక్ట్ కూడా ఇచ్చి మిమ్మల్ని ఎంత ఈ రోజున మీరున్న ఏరియాల్లో కాకుండా రాష్ట్రం మొత్తం వ్యాపార పరంగా చేస్తావా, దేశం పరంగా చేస్తావా, కొన్ని రాష్ట్రాల్లో చేస్తావా, నీ టాలెంట్ చూపించి లేదా ప్రపంచ వ్యాప్తంగా చేయబోతావా, నువ్వు నేషనలా, ఇంటర్నేషనలా, లేదా గల్లీవా, లేకపోతే ఢిల్లీవా, ఏదైతే అనుకుంటావో ఒక్కసారి నిర్ణయించుకొని అంత పెద్ద స్థాయిలో చెయ్యి. ఎవరన్నారు నువ్వు లోకలని? నువ్వున్న పక్కనే అక్కడే వ్యాపారం చేయాలని ఎవరన్నారు? నారాయణ రెడ్డి అనే వ్యక్తి ఒక మారుమూల పల్లెటూరులో పుట్టాడు. తర్వాత అంచెలంచెలుగా కష్టాలు పడి, నష్టాలు పడి, తర్వాత
ఒక మచిలీపట్నం వెళ్ళి అక్కడ తర్వాత కష్టాలు నష్టాలు వచ్చిన తర్వాత ఈ కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత అరే నా లైఫ్ ఇది కాదు, భారతదేశం అంతా కూడా నేను ఉండాలి అని ఆ రోజున అనుకోబట్టే ఈ రోజున మన రాష్ట్రం కావచ్చు, పక్క తెలంగాణ రాష్ట్రం కావచ్చు, కాబోయే పక్కన మన కర్ణాటక కొంత కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఈ చుట్టూ 4 రాష్ట్రాల్లో వెలిచాము. రాబోయే 1 or 2 years లో దేశం మొత్తం కూడా ఎన్ఎస్పి కంపెనీ నారాయణ రెడ్డి కళల కన్నా సామ్రాజ్యం నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాము. ఇంకేంది మనం ఎందుకు భయపడాలా? నువ్వు ఎందుకు భయపడాలా? ఇంకో వ్యక్తి ఎందుకు భయపడాలి? నువ్వు కూడా తక్కువ ఏంటి? నాకంటే కూడా మీలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా చాలా తెలివిగల వ్యక్తులు, చాలా మంచి సమర్థులు. ఒకటే చెప్తున్నా సార్, మన వెనక ఎవరు బలగం ఉండదు, బలగం ఎవడు ఉండదు. నువ్వే ఒక బలం, నువ్వే ఒక బలగం. నీ యొక్క మైండ్ సెట్టే ఈ ప్రపంచాన్ని చరిత్ర తిరగరాయగలిగిన దేవుడికి నీకు ఒక మైండ్ సెట్ ఉంది. కాబట్టి విజృంభించు. 100% ఎన్ఎస్పి కంపెనీ వెనక ఉంటుంది. ఎందుకంటే మనం చేస్తున్న వ్యాపారం వల్ల ఎవరికి కూడా నష్టం లేదండి. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు మనం వ్యాపారం చేయడం వల్ల ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతున్నాం. ఈ రోజు మళ్ళీ కూడా బయట కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతున్నాం. గవర్నమెంట్ రెవెన్యూ ఇస్తున్నాం. అదేవిధంగా ప్రకృతిని కాపాడుతున్న కొన్ని బంజరు భూములు సైతం సస్యశ్యామలంగా చేసి మన ప్రకృతిని కూడా కాపాడుతున్నాము. అవునా కదా? ఇంకెందుకు మనం ఆలోచించాలి చెప్పండి? ఒకటి చెప్తున్నా, విమర్శించేవాడా నువ్వు ఏం చేసినా విమర్శిస్తాడు, నువ్వు చేయకుండా ఇంట్లో పడుకున్నా విమర్శిస్తాడు, నువ్వు ఏం చేయకపోయినా విమర్శిస్తాడు, చేతగానవాడు అంటాడు, నువ్వు చేస్తున్నావు అంటే మాయ చేయడానికి అంటాడు, నువ్వు ఏమన్నా అంటాడు, నువ్వు ఏమి చేయకపోయినా అంటాడు. నిజమా కాదా? ఎవడు కూడా నాకు అనవసరం. నువ్వు ఏం నమ్మావు, నువ్వేం చేయాలనుకుంటున్నావు, నువ్వు భవిష్యత్తులో ఏమవుదాం అనుకుంటున్నావు, నిన్ను నువ్వు నమ్ము చాలు. ఈ సామ్రాజ్యం, నువ్వు ఏం కలలు కన్నా సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి నువ్వు మాత్రమే, పక్కవాడు ఎవడు రాడండి. ఎవడు వచ్చినా కూడా ఉపయోగం లేదు. మన కోసం మనమే చేయాలి తప్ప ఈ ప్రపంచంలో మన కోసం ఎవ్వరు కూడా రారు. నిరంతరం పోరాడండి. మీ వెన్నంటే ఎన్ఎస్పి కంపెనీ ఉంటుంది, మీకు చెప్పిన మాట మీదనే ఉంటుంది. ఎందుకు ఉంటానంటే సార్, నారాయణ రెడ్డి అనే వ్యక్తి ఎన్ఎస్పి కంపెనీ కావచ్చు 2018లో స్టార్ట్ చేసి 2022 వరకు 4 సంవత్సరాలు అప్పులతోటి, కష్టాలు నష్టాలతోటి, కరోనాలతోటి, డబ్బులు లేకుండా ఆ రోజు పారిపోవాలబ్బా. ఈ రోజు ఎక్కడి వరకు ఉండడు, విలువలు లేకపోతే ఆ రోజు పారిపోవాలా. ఆరిపోక నిలబడ్డామంటే నేను చెప్పే ఇందాక కస్టమర్ కోసం నేను నిలబడ్డా. ఇదే మాట ఇప్పుడు చెప్తున్నా, అప్పుడు కూడా ఇదే చెప్పా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. రాబోయే ఇంకా ఎన్నాళ్ళున్నా కూడా ఇదే చెప్పొద్ది. ఈ వ్యక్తి ఉన్నా లేకపోయినా సరే ఎన్ఎస్పి కంపెనీ ఒక సిస్టమ్ గా పనిచేస్తుంది. ఒక పెద్దసారి సాఫ్ట్వేర్ పెట్టుకొని ఒక సిస్టమ్ లో పనిచేస్తుంది. ఎవరు పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఎన్ఎస్పి కంపెనీ రాబోయే ఇంకొక 100 సంవత్సరాల వరకు కూడా 100% చెప్పిన వాగ్దానం నిలబెట్టుకుంటూ కూడా ఎప్పటికంటే కూడా ఇంకా ఎక్కువ అప్డేట్ అయ్యి కూడా 100% మీ కళలను నిర్మించడానికి ఎన్ఎస్పి కంపెనీ పుట్టింది. ఎన్ఎస్పి కంపెనీ కూడా పని చేస్తుంది. కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరంలా, అందులోనూ మీరు సంపాదించుకుంటూ కూడా ఒకవేళ ఎక్కడ మీకు జరిగినా కూడా మిమ్మల్ని కాపాడుకోవడానికి కూడా ఎన్ఎస్పి కంపెనీ సిద్ధంగా ఉంది. ఇంకేం కావాలి చెప్పు మిత్రమా? మన లైఫ్కి ఇంకేం కావాలి చెప్పండి? కాబట్టి ఎక్కడ కూడా ఆలోచించాల్సిన అవసరంలా, భయపడాల్సిన అవసరంలా 100% మీరు ప్రయత్నించి మీరు ఎవరైతే తీసుకొచ్చారో ఆ లీడర్ ద్వారా అన్ని ఏమేమి కావాలో తెలుసుకోండి. ప్రతి మీటింగ్కి అటెండ్ అవ్వండి. మీకు ఎన్ని పనులున్నా కూడా ఒక విషయం చెప్పిన మిత్రమా, కేజీ నుంచి పీజీ దాకా చదివి రోజు క్లాసులకు వెళ్ళి ట్యూషన్కి వెళ్ళి మన పిల్లలు కానీ మనం కానీ చదువుకొని చాలా వరకు కూడా ఏం సంపాదిస్తున్నాం? 50,000కి 30,000కి 40,000కి దానికి అది కూడా ఉద్యోగం వస్తా రాదా, దేవుడు నాకు ఉద్యోగం రావాలని కొండల చుట్టూ తిరిగి, గుడుల చుట్టూ తిరిగి, అవునా కాదా? మరి ఇక్కడ క్లాసులు వినడానికి మనకి ఇబ్బంది అని చెప్పు. ఎప్పుడో ఒక రోజుకి అయ్యే క్లాసులు ఇంటే మనం 10 మందికి చెప్తాం, అరే నీ అబ్బాయి బాగా సబ్జెక్ట్ వచ్చిందని వింటాడు. ఎందుకంటే ఈ రోజున ఇంత నేను సీడ్ టు బై ప్రోడక్ట్ సెల్లింగ్ వరకు కూడా స్టడీ చేశాను కాబట్టి నేను ఇంత ధారాళంగా మాట్లాడుతున్నా. నేను చదువుకొని మాట్లాడలే, నేను చేసే పని మాట్లాడుతున్నా, నేను నమ్మిన దాని గురించి మాట్లాడుతున్నా, నేను చేస్తానన్నది చెప్తున్నా, చేసింది చెప్తా అంతే. ఇంకెందుకు దీనిలో దొంగతిరుడేమో చెప్పండి. అదేవిధంగా మీరు కూడా హానెస్ట్ గా మాట్లాడండి, హానెస్ట్ గా చెప్పండి. ఎవరికైనా సరే నేను ఒకటే చెప్తాను సార్, గుండెల మీద చేసుకొని కాలర్ ఎగరేసి నేను నవీన ప్రాజెక్ట్ లో పనిచేస్తున్నానని చెప్పేసి ఆన్ పేపర్ మీద టేబుల్ మీద పెట్టి మాట్లాడండి. ఏదొచ్చి నేను చూసుకుంటాను, అంతకుమించి నేనేం చెప్పలేను. కాబట్టి ఒక దమ్ము ధైర్యంగా ఎక్కడైనా ఒక మార్కెటింగ్ అసోసియేట్ ఒక తిరగలుగుతాడు, ఒక ధైర్యంగా మాట్లాడగలుగుతాడంటే అది ఎన్ఎస్పి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అటువంటి మన కంపెనీలో పనిచేసాం కాబట్టి ఎక్కడ ఏ విషయంలో మనం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను కూడా చాలా టైం తీసుకున్నట్టున్నాను. థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అందరికి కూడా ఆల్ ద బెస్ట్ అండి. ఇందులో కనుక ఇంకా మీకు ఎవరికైనా సరే డౌట్ ఉంటే కనుక మీట్ ఆన్ చేసి అడగొచ్చు. 100% మీ డౌట్ ని క్లారిఫై చేస్తాను. భయంతో పని చేయొద్దు, డౌట్లతో పని చేయొద్దు. 1% నీ మైండ్ లో కనుక నెగిటివ్ ఉంటే ఆ నెగిటివ్ అనేది ఒక విషంతో సమానం. ఎందుకంటే ఒక్క 1 డ్రాప్ కనుక మన నాలుగు మీద పడితే
అంటే యాక్చువల్లీ మనలో 100% పాజిటివ్ కణాలు ఉన్నాయి. 1 డ్రాప్ కనుక నాలుగు మీద పడితే మిగిలిన 100% కూడా ఈ యొక్క 1% అది 99% కూడా డ్యామేజ్ చేసి చంపేస్తుంది. కాకపోతే నెగిటివ్ అనేది ఏంటంటే నిదానంగా నీ జీవితాన్ని చంపేస్తుంది. ఆ నెగిటివ్ ఏదైనా ఉందంటే తీర్చుకోండి, నా ద్వారా కావచ్చు, మీ లీడర్ ద్వారా కావచ్చు, అవసరం తీర్చుకొని 1-4 సార్లు 10 సార్లు ఆలోచించండి. మీకు డౌట్లు ఉన్న దాని మీద తిరగండి, ఆ సైట్లను చూడండి, ఎన్ఎస్పి కంపెనీ సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు తీసుకొని స్టడీ చేయండి, మా కంపెనీ సంబంధించిన లైసెన్స్ తీసుకోండి, అవసరమైతే ఒక లాయర్ దగ్గర వెరిఫికేషన్ చేయించుకోండి. పోతే ఒక 5,000 పోతాయి, 10,000 పోతాయి, ఏమవుతుంది? నీ జీవితం బాగుపడుతుందంటే అవునా కాదా? 10,000 పోని, స్టడీ చేయి. ఎవరిని నమ్మాల్సిన అవసరం, నీ పక్కుంటే కూడా నమ్మొద్దు, నిన్ను పిలిచిన కూడా నమ్మొద్దు, నన్ను కూడా ఎవరిని నమ్మొద్దు. నువ్వు 1-10 సార్లు స్టడీ చేసుకొని పోరాడు, అందరు కూడా సక్సెస్ అవుతాం. అందరికి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ ఎందుకు. మహావీర్ టీమ్ కి అండ్ మహావీర్ లీడర్ కి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా వండర్ఫుల్ స్పీచ్ సార్. ఇవాళ చాలా మంది, ఎందుకంటే చాలా మంది చూస్తున్నాం మేము, మీ బీ షెడ్యూల్ చాలా ఉన్నాయి, అయినప్పటికీ వాళ్ళు మా గురించి మళ్ళీ మీరు టైం కేటాయించారు. 100% మాటిస్తున్నాను సార్, రాబోయే 3 నెలల్లో 100% నా టీం నుంచి మా నవిశా ప్రొడక్ట్స్ కి ఎప్పుడైనా నవిశా ప్రొడక్ట్స్ నాకు ఇచ్చింది, నేను ఖచ్చితంగా మీకు 3 లీడర్లను గిఫ్ట్ గా ఇస్తాను 100%. అదేవిధంగా రాబోయే కాలంలో రాబోయే 1 year లో కూడా 3 లీడర్ కాదు 100 మంది లీడర్లు ఇవ్వాలి. 3 ఇవ్వడం ఏంటి శ్రీనివాస్, 100 మంది లీడర్ని ఇవ్వాలా? తప్పకుండా సార్, లక్షల మందిని ఇస్తాను చెప్తున్నాను. 100 మందిని ఇవ్వలేవా? ఇస్తాను సార్, తప్పకుండా. అంటే ఈ 3 నెలలు అంటున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ. ఈ 3 నెలలు 100% ఇస్తాను. ఏదైనా డౌట్ ఉంటే కనుక ఎవరైనా మీట్ ఆన్ చేసి అడగొచ్చండి. సార్ ఎనీ డౌట్ సార్ ఉంటే అడగండి సార్. సార్ని మీకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు, మీట్ ఆన్ చేసి అడగండి ఎవరైనా. ఎనీ డౌట్ సార్? సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. సార్ బాగున్నారా సార్? బాగున్నా మేడం, మీరు బాగున్నారమ్మా? బాగున్నాను సార్. చెప్పండి అమ్మా. నిన్న నైట్ మేము 10 o'clock ఒక కస్టమర్ ని కలవడం జరిగింది సార్. వాళ్ళు అడిగిన క్వశ్చన్, అంటే ఆమె లేడీ, ఆ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు అగ్రిగోల్డ్ ఉన్నాయి కదా సార్, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి కదా, వాళ్ళు ఆల్రెడీ ఇది చేసేసారు, కస్టమర్ కి ఎలాంటి రెస్పాన్స్ లేదు, మన కంపెనీ కూడా అలాగైతే ఎలాగా చేయమంటారు, ఏంటి మాకు? అగ్రిగోల్డ్ వచ్చేసరికి సంకల్లో బ్యాగులు పెట్టుకొని ఇల్లు తిరిగి 10 రూపాయలు 20 రూపాయలు 100 రూపాయలు వసూలు చేసి తీసుకెళ్లి వాడికి ముడిపిచ్చాం. అవునా, వాడు ఆ కంపెనీ వాడు ఆస్తులు కొనుక్కున్నాడు. ఆస్తులు ఎక్కువ ఉండేసరికి ఏముంది, ఒక చోట ఒక ఎకరా కుప్ప ఉందనకు ఆస్తి పెద్ద తోడు తినాలని చూస్తాడు. అవునా కదా? ఇక్కడ మనం చేస్తున్నది ఏంటి, ఈ రోజున భూమి అంతా కూడా మనం ఆ కస్టమర్లకి మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నాం, భూమిని అమ్ముతున్నాం. ఆ యొక్క సైట్ లో మన దగ్గర ఏమీ లేదు, కానీ ఓన్లీ మనం మెయింటెనెన్స్ చేస్తున్నాం. ఆ మెయింటెనెన్స్ చేసిన దాని వల్ల మనకు లాభం వస్తుంది, భవిష్యత్తులో వాళ్ళకి వస్తుంది. అందులోనూ మొండి జాతి మొక్క మనం విజన్ గా వెళ్తున్నాం. ఈ రోజున సుమారు 7 సంవత్సరాలు అవుతుంది, 7-8 ఏళ్ళు అవుతుంది. ఈ రోజున ఎక్కడ కూడా ఆగలేదు కంపెనీ, మన కళ్ళ ముందు కనపడుతుంది. నువ్వు అగ్రిగోల్డ్ ఏం కంటికి కనపడుతుంది? పేపర్ తప్ప. ఆ పేపర్ కూడా వాడు ఇస్తాడో లేదు తెలియదు. ఇక ఇంట్లో డాక్యుమెంట్ ఉంది, పొలంలోకి వెళ్తే మొక్కలు ఉన్నాయి, పొలంకి వెళ్తే భూమి ఉంది. మనం ఎందుకు భయపడాలి తల్లి? అసలు దానికి దీన్ని పోల్చడానికి ఏముంది? అందుకు కాబట్టి మీరు సబ్జెక్ట్ ఏం లేదు, కస్టమర్ చెప్పండి, దానికి దీన్ని పొందడం లేదు. సహారా కావచ్చు, అగ్రిగోల్డ్ కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాల పెరాల్స్ కావచ్చు, అవన్నీ కూడా మనం డబ్బులు తీసుకుపోయి వాళ్ళు దోచుకొని వాళ్ళ పేరు మీద ఆస్తులు కొనుక్కు అవి రాజకీయ నాయకులు వాటిని స్వాహా చేయడం కోసం ఎన్ని కిరికిలు చేసుకుని జనాలను మోసం చేస్తారు తప్ప వాటికి మనకి సంబంధం లేదు. ఎన్ఎస్పి కంపెనీ అంటే ఒక నమ్మకం, ఎన్ఎస్పి కంపెనీ అంటే ఒక ధైర్యం, ఎన్ఎస్పి కంపెనీ అంటే ప్రతి ఒక్క కస్టమర్ కి, ప్రతి ఒక్క అసోసియేట్ కి ఒక భరోసా నేను ఉన్నాను అనేది. ఓకే అమ్మా, ఇదే చెప్పండి. బలంగా చెప్పండి, ఘనంగా చెప్పండి. బల్ల అవసరం ముందు బల్ల గట్టి గుద్ది చెప్పండి అవసరం. ఓకేనా? ఆ విషయమే చెప్పాను సార్. వాళ్ళు మీకు ఓన్లీ పేపర్ ఇచ్చారమ్మా, ఇక్కడ ఎన్ఎస్పి కంపెనీ పొలం ఇస్తుంది, భూమి నమ్మిన వాళ్ళు ఎప్పుడు చెడిపోలేదమ్మా, అందులో మా సిఎండి గారు చెప్పిన విధానం కూడా వినండి అని చెప్పేసి మొత్తం అన్ని చేయించి చూపించాం సార్. అప్పుడు అమ్మ ఓకే సార్, నెక్స్ట్ 2 days ఉండాలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ వెరీ గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇక్కడ ఒకటి, మేము అంటే బిజినెస్ పరంగా మనకు ప్లాట్ పరంగా సేల్ అందరికి చెప్తున్నాం సార్. ఓకే.
చెప్తూ వెళ్తుంటే ఇప్పుడు మొన్న కరీంనగర్ సార్ వచ్చారు, శ్రీనివాస్ సారు, కరీంనగర్ మీటింగ్ పెట్టాము. ఓకే సార్. అక్కడ ఒక పర్సన్ వచ్చాడు, ఒక 10 acres మనకు రెడ్ శాండిల్ సంబంధించిన అక్కడ చెట్లు ఉన్నాయట. ఓకే, మరి ఈ కంపెనీ వాళ్ళు ఏమైనా తీసుకునే ఆలోచన ఏమైనా ఉన్నదా అని ఒకటి అడిగాను చెప్తున్నా సార్. యాపిల్ పంట ఎక్కడ పండుతుంది సార్? మీ పేరేంటో? శ్రీనివాస్. నా పేరు దొంత శ్రీనివాస్, మాది గోదావరి కని సార్. ఓకే సార్, యాపిల్ పంట ఎక్కడ పండుద్ది? కాశ్మీర్ సార్. కాశ్మీర్, సిమ్లా చిన్నపిల్లలు నడితే చెప్తారు, మీరు కూడా చెప్పారు, అవునా కదా? మరి ఎర్రచందనం ఎక్కడ పండుద్ది సార్? మన దగ్గర మన ఓన్లీ రాయలసీమ, ఆంధ్ర. మరి అక్కడ పండించుకుంటే దాన్ని ఎవరు కొంటారు సార్? మీరు అడగడానికైనా సరిపోద్దా సార్? ఎర్రచందనం ఎక్కడ పండుద్ది అంటే ఎవరిని అడిగినా కూడా అరే పుష్ప తగ్గేదా లేదని చెప్పేసి రాయలసీమ ఆకోన తలకోన పెంచలకోన ఏ చెప్తారే, తిరుపతి కొండల్లో పెరుగుతా అందరికి తెలిసింది సత్యమయ్య. అది అక్కడ తొందర క్వాలిటీ వస్తుంది, మంచి క్వాలిటీ వస్తుంది, క్వాంటిటీ కూడా వస్తుంది. కాబట్టి అక్కడ పండించుకుంటే రైతుల రూపాయి ఎప్పుడు ఒక రోజు అటు ఇటుగా డబ్బులు వస్తాయి. కాబట్టి అక్కడ పండించుకుంటే మనకి చెట్టు పెరుగుతుంది, బాగా సైజు వస్తుంది. లోపలికి వచ్చేసరికి హార్డ్వుడ్ పలసగా వచ్చే దాడిలో ఏమంటారంటే దాన్ని తెల్లసార్లు వస్తాయి. వల్ల దాన్ని మనం బొమ్మలు చేయడానికి కుదరదు, దాని తర్వాత పౌడర్ చేయడానికి కుదరదు, దేనికి ఉపయోగపడదండి. కాబట్టి అక్కడ పండించుకోవడం కరెక్ట్ కాదు. సరే, వాళ్ళని నిరుత్సాహపరచకూడదు. తర్వాత ఎప్పుడో సార్ చూద్దాం లేరా, మా కంపెనీ భవిష్యత్తులో కొంటదని చెప్పండి అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. సార్ నమస్తే సార్. సార్ అండి, నాకు హెచ్ఎస్ఆర్ కదా సార్ అడుగుతుంది ఏంటంటే, సార్ ఇట్లా మీ కంపెనీ గురించి మేము చాలా సార్లు విన్నాము, మంచి రెస్పాండ్ వస్తుంది, కొన్ని కంపెనీ కూడా బాగా పాజిటివ్ అన్నారు. కాకపోతే అసలు ఏమంటున్నారంటే సార్ మాకు ఇట్లా సార్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది సార్, మాట్లాడండి. సార్ ఏమంటున్నాడంటే, సార్ ఇట్లా ఫ్లాట్లు కాకుండా మీ కంపెనీ వాళ్ళు వేసే వెంచర్ లో మాకేమన్నా అట్లా పార్ట్నర్షిప్ లాగా ఏమన్నా ఇస్తారా అంటే? మీరు చెప్తాం సార్, ఎన్ని కోట్లు ఉన్నాయి అడగండి, మాట్లాడదాం. అది చెప్పాను సార్. నేను 1000 కోట్లు ఉన్నాయా, 2000 కోట్లు ఉన్నాయా, లేదా 100 కోట్లు ఉన్నాయా? ప్రస్తుతం ఏదో 5000 కోట్లే తీసుకురాం, మనం మాట్లాడదాం తర్వాత. అట్లా చెప్పారు సార్. ఇంకోటి సార్, ఇంకో విషయం ఏమన్నాడంటే, సార్ ఇట్లా మీరు చెప్పిన నల్లమల ఫారెస్ట్ ఏరియాలు ఎక్కడైతే ఉన్నాయో, అంటే ఈ రెడ్ శాండిల్ సంబంధించినటువంటి మీరు ఎక్కడైతే ఇస్తున్నారో అటు సైడ్ మేము ఏమన్నా కనుక ప్లాంటేషన్ అట్లా ఫామ్ చేసుకుంటే, మీరు చెప్పిన 12 to 15 years తర్వాత మావి కూడా మీకు బయర్ లైసెన్స్ ఉంది కాబట్టి మా ఏమన్నా కొన్ని డెఫినెట్లీ కొంటాం సార్. వాళ్ళే కాదు, ప్రతి రైతుకు కూడా ఈ రోజున ఎన్ఎస్పి కంపెనీ కొన్న తర్వాత ధైర్యం వచ్చింది. ఈ రోజున ప్రతి రైతు కూడా ఎన్ఎస్పి కంపెనీ అంటే కొంటుందంట, రేపు మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ధైర్యాన్ని ఇచ్చిన కంపెనీ ఈ రోజు భారతదేశంలో నవ్యసాయ ప్రాజెక్ట్ అండి. అలాంటిది రేపు ఎవరికి వేసుకున్నా కూడా 100% మంచి కొనే కంపెనీ నవ్యసాయ ప్రాజెక్ట్, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఒకటండి ఇక్కడ చెప్పేది, రైతు వారిగా నువ్వు ఎంత కాపాడుకున్నా ఎంత పెంచినా సరే. ఎందుకు అంటే ఒక చెట్టు నుంచి ఈ రోజు మేము ఎన్ఎస్పి కంపెనీ 1,50,000 నుంచి 2 లక్షలు పెట్టి కొంటున్నాము, కానీ డైరెక్ట్ గా మనం కొనట్లేదండి రైతుల దగ్గర. అంటే మధ్యలో రైతు గనక అది దాన్ని పర్మిషన్ తీసుకోవాలి, దాని తర్వాత రషింగ్ చేయించుకోవాలి, రషింగ్ చేయించుకోవడం 3-4 సార్లు పర్మిషన్ తిరగాలి. ఇవన్నీ తిరగడానికి 1 or 2 years టైం పడుతుంది. ఇంత ప్రాసెస్ చేసుకోలేక సుమారు 40,000కి 50,000కి ఒక చెట్టును అమ్ముకుంటున్నారు. మిగిలిన మధ్యవర్తులు ఏంటంటే వాళ్ళు తిరిగి చేసుకుంటారు కాబట్టి వాళ్ళు 1,50,000 2 లక్షలు తీసుకుంటున్నారు. కానీ రేపు మన దగ్గరకు ఉన్న కస్టమర్లకి ఏంటి, ఈ మధ్యలో ప్రాసెస్ ఉండదు, టాప్ రేట్ వస్తుంది కాబట్టి ఇది బెనిఫిట్ ఉంటుంది. అక్కడ అన్ని సంవత్సరాలు పెంచి పోషించి సెక్యూర్ చేసి అన్ని చేసినా కూడా పెద్ద ఇన్కమ్ అయితే ఉండదు. కాబట్టి ఎన్ఎస్పీలు కొనమని చెప్పండి. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకొకటి సార్ చిన్నది, థ్యాంక్ యూ. వాళ్ళ ఏంటంటే సార్ ఇట్లా మనం మామూలుగా మన గోడౌన్ కెపాసిటీ వచ్చి ఇయర్కి వచ్చి 300 tons ఇట్లా ఉంటది కదా. ఒకవేళ మనం వేసిన వెంచర్ లో ఇయర్ కాదు సార్, రోజు ఇవాళ 300 టన్నులు అయిపోయినాక మళ్ళీ పెట్టుకోవచ్చు. ఓకే సార్, ఓకే సార్. సంవత్సరంలో 3,000 టన్నులైనా చేసుకోవచ్చు. అంటే వచ్చేది వస్తుంటే వెళ్ళిపోతుంది. దాని స్టాక్ పెట్టుకోవడానికి 300 టన్నులు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ నా పేరు శివకుమార్ సార్. చెప్పండి అమ్మా. సార్ నేను కస్టమర్స్ అడిగినప్పుడు నన్ను ఒక డౌట్ అడిగారు సార్. ఓకే అమ్మా. నా టార్గెట్ వచ్చి రైతులు సార్. అంటే వ్యవసాయం గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి పెట్టుబడి పెట్టగలరు, నమ్మితే పెడతారని నా రైతులు. అయితే అందులో చాలా మంది కదా సార్, వాళ్ళకి చాలా డౌట్స్ వస్తుంటాయి. మొత్తం మరి డబ్బులు కష్టపడి సంపాదించారు, ఆ డబ్బులు పెట్టడం మరి 100-10 సార్లు ఆలోచించాలి కదా, 10-100 సార్లు.
పేపర్స్ ని నమ్మడం వాళ్ళకి అంటే చదువు లేదు కాబట్టి నమ్మడం కష్టం సార్. వాళ్ళు రివ్యూస్ అడుగుతున్నారు, కస్టమర్స్ రివ్యూస్. ఏం రివ్యూ చూపిస్తాం అంటే రివ్యూ అంటే కస్టమర్స్ ఇప్పుడు ఎవరైతే మన వాళ్ళు ఉంటారో ఓకే, ఓకే, ఓకే. వాళ్ళ నుంచి ఒక గుడ్ ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు అడుగుతున్నారు. కస్టమర్ రివ్యూ అనేది ఇప్పుడు చైతన్య కాలేజీ, నారాయణ కాలేజీ ఎవడు ఎక్కడ పాస్ అయినా సరే మాధ్యానికి వేసుకుంటారు. అట్లాగే రేపు మీతోనే కస్టమర్ అని చెప్పి రివ్యూలు ఇప్పిస్తా ఉంటారు. ఇవాళ అన్ని కంపెనీలు కావచ్చు, ఎన్ని కావచ్చు, ఇప్పిస్తాం, ఇబ్బంది లేదు. రివ్యూ అనేది ఏముంది, ఆల్రెడీ మన యొక్క వెబ్సైట్ లో చూడండి కస్టమర్ రివ్యూ ఉంది. ఎన్ఎస్పి కంపెనీ www.navasaiproject.com అని కొట్టండి. దాంట్లో కస్టమర్ రివ్యూ కావచ్చు, చాలా వీడియోస్ కావచ్చు, కస్టమర్ చెప్పినవి చాలా ఉంటాయమ్మా, చూడండి. ఓకేమ్మా, ఎస్ ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకేమైనా ఉంటే కనుక మీ పైన ఉన్న లీడర్లను అడగండి, కంపల్సరీ మా శ్రీనివాస్ చెప్తారు. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా, ఒకవేళ ఇంకా శ్రీనివాస్ చెప్పలేని ఆయన ఉంటే కనుక శ్రీనివాస్ నన్ను ఫోన్ లైన్లో తీసుకుంటాను. నేను ఆన్ టైంలో ఎప్పుడు ఫోన్ ఎత్తుతాను, కంపల్సరీ మీ డౌట్ కూడా క్లారిఫై చేస్తాను, నో ప్రాబ్లం. కానీ ఏదేమైనా సరే మీరు ఎదగడమే కావాలి, ఈ రోజు నుంచి మీరు పని చేయడమే కావాలి. దానికి కావాల్సింది మీరు అంతా కూడా యుద్ధానికి రెడీ అవ్వండి. మీ అందరికి కూడా రేపు రాబోయే ఫేజ్ 24లో ప్రతి ఒక్కరు కూడా పెద్ద స్థాయి, నాకు శ్రీనివాస్ వాగ్దానం కూడా ఇచ్చాడు 500 యూనిట్లు అని చెప్పేసి. మరి మీలో ఉన్న టీంలో ఎవరెవరు ఎన్ని ఇస్తారో ఒకసారి అవన్నీ కూడా శ్రీనివాస్ చెప్పండి. కనీసం ఇప్పుడు ఉన్న మందిలో ఒక్కొక్కరు 5 ఇచ్చినా చాలు, 500 అవుతాయి. 100 మంది పైన ఉన్నారు, సుమారు 140 మంది అంతమంది ఉన్నారు. కనీసం వాళ్ళు కొన్ని తాళం పోయినా కూడా మిగిలిన వాళ్ళు చేసిన మనిషికి 5 యూనిట్లు చేసినా కూడా 500 యూనిట్లు అవుతాయి. అది ఒక విజన్ పెట్టుకొని వర్క్ చేయండి. థ్యాంక్ యూ సార్, అందరికి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఖచ్చితంగా మీరు అనుకున్న మేము సాధిస్తాం సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ, అందరికి ఆల్ ద బెస్ట్. గుడ్ నైట్. యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.